జాను ఏమంటుంది తెలుసా సాయి, నేను బాధపడితే బాధపడమంటుంది. ఇంకా బాధపడిన ప్రతిసారి మీషో ఆర్డర్ వస్తుంది తెలుసా. నేను బాధపడిన ప్రతిసారి దానికి చీర వస్తుంది, అందుకని చెప్పేసి నన్ను బాధపడమంటుంది. కాదు, కొంచెం బాధపడితేనే చీర వచ్చింది, ఎక్కువ బాధపడితే నాకు ఒక వర్స్ట్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే నాకు రాత్రులు అందరూ పడుకునే లోపల నేను నిద్రపోవాలి. వాళ్ళందరూ కనుక పడుకున్నారని నాకు నిద్ర రాదు అంతే. సో అప్పుడు ఏం చేస్తా తెలుసా, ఇఫ్ ఇన్ కేస్ నాకు వీళ్ళంతా పడుకున్నారు, ఏంటది ఏమో వీళ్ళంతా నిద్రపోయారు, నిద్ర వెళ్ళిపోయినారు, ఇంక లేదు అని అర్థమైంది అనుకో, నాకు ఎవరు అలికిడి లేదనుకో, ఇంకా నిద్ర రాదు. ఆ రోజు బాధ, ఎక్కడ లేని బాధలన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, ముందైతే పెద్ద పెద్ద అన్ని ఇండియా కంపెనీ ఇట్లా కొన్ని ఉంటాయి యాప్స్, వాటిలో నాకు షాపింగ్ చేయడం అంటే ఎందుకో బాధ వేసినప్పుడు అది తగ్గిపోద్ది అనమాట, నా డిప్రెషన్ తగ్గుతుంది. సో ఏం చేశారంటే తీసేసి మీషో డౌన్లోడ్ చేసుకున్నాం. మీషోది ఏం చేస్తాను తెలుసా, 100 రూపాయలు, 200 మీ చీరలు, జాను వాళ్ళకి ఇయర్ రింగ్స్. ఇప్పుడు చూసావా, గత 4 రోజుల నుంచి రోజు వస్తున్నాయి. అది ఎప్పుడు అంటే నేను వారం ముందు నిద్రపోలేదు, అది ఇప్పుడు వస్తున్నాయి అనమాట. 100 రూపాయలు, 200 రూపాయలు, 160 రూపాయలు. అసలు నాకే మీషో ఆర్డర్ అన్న ప్రతిసారి అదే గుర్తొస్తుంది. ఇప్పుడు చూడు, 10,000 దగ్గర నేను 1000 రూపాయలు 500 చేశాను, మేలు కదండి. నేను అప్రిషియేట్ చేయాలి కదా, నేను ఎలా ఆపలేను, చేతి దూల, నాకు దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి. అంతే, నాకు కోపం వచ్చింది, నీకు ఇట్లా నాకు కోపం వస్తే నేను షాపింగ్ చేసేస్తాను. కోపం వస్తే ప్లీజ్ దయచేసి నువ్వు కోపం తెచ్చుకోకు, ఎందుకంటే మామూలుగా ఎవరికైనా భర్తలకి నష్టం, నువ్వేదైనా కోపం తెచ్చుకున్నా నాకే నష్టం. ప్లీజ్ నువ్వు కోపం తెచ్చుకోకు, షాపింగ్లకి వెళ్ళకు, నేను సంతోషంగా చూసుకునే బాధ్యత మాది. ప్లీజ్ ఎప్పుడు అంట, చూసావా నువ్వు ఎప్పుడు ఎంత చేసినా సంతోషంగా లేవు అంటుంది జాను. సంతోషంగా ఉన్నావా? ఏ మామిడికాయ ఎదివే, అప్పుడే ఎట్లా తినేసినవే? చూడు, నేనా తిండిపోతు, ఇద్దరు తిండిపోతులే, ఇంక చాలు. కానీ కాదు, నాకు బాడీ ఉండేది జానుక. నీ అదృష్టం సాయి, నిజం చెప్తున్నా. మామూలుగా నువ్వు తిన్నట్లుగా ఇంకెవరైనా కనుక తింటే వాళ్ళకి నెలలో 10 కేజీలు పెరిగిపోతారు. నువ్వు పుష్కలంగా తింటూ కూడా బక్కకున్నావు చూడు, అదని చూడు జాను ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది. కుళ్ళు అంట. మీ ఇద్దరు అసలు కొట్టుకోకుండా ఒక క్షణం కూడా ఉండలేరా? చూడు ఆ పెద్ద మనిషిని శిశిని చూడు, ఇద్దరు సంఖలో సంఖ చేరి వాళ్ళు ఇద్దరు ఎంత బాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. మేమిద్దరం మామూలు, మా ఇద్దరు ఎందుకు అట్లా కొట్టుకుంటుంటారు మీ ఇద్దరు? మళ్ళీ ఏమన్నా వచ్చినాడు మేమిద్దరు సపోర్ట్ చేస్తున్నాం. లేదు సార్, జాన్ అట్లా కాదు లేదు. పెద్ద మనిషిని శిశిని చూసి నేర్చుకోవాలి మీరు. అన్యోన్యత వాళ్ళు ఉంటారు ఎక్కడికి పోయినా ఒకరికొకరు. చచ్చచామలం ఆ వీడియో చేయాలి వే శిశి తోటి, గేట్ ఎత్తేసి తాడు వీకినావు. ఎందుకు? నాకు కూడా పేషెన్స్ ఉంది. ఇంకా అయిపోయింది, పదండి, రెస్ట్ టైం అయిపోయింది, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. జానపద అన్నం తిందుగా.